హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫస్ట్ టైం కొంచెం మంచిగా కాన్సన్ట్రేషన్ తో ఫుల్ వ్లాగ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ నాకు వ్లాగ్స్ తీయడం పెద్దగా రాదు తీస్తాను అండ్ అది ఎడిట్ చేయను, టైం డిలే చేస్తూ ఉంటా. సో అందుకే ఈసారి మాత్రం కరెక్ట్ గా తీసి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ లైక్ ఈ రోజు వీకెండ్ కాబట్టి కొంచెం బ్రేక్ లా ఉంటదని కొన్ని ప్లేసెస్ కి వెళ్దాం అనుకుంటున్నా ఢిల్లీలో. ఇవన్నీ ఏంటో లాస్ట్ వరకు వీడియోలో చూడండి. అండ్ ఆల్సో వీడియో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ లో అడుగుతున్నా బట్ చాలా మంది చేసుకోవట్లే అసలుకి. సో ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే దశప్రకాష్ వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ లైక్ చాలా మంచి టాక్ ఉంది ఇక్కడ నార్త్ లో దానికి, అంటే ఒక మంచి టిఫిన్ బఫే లాంటిది అనమాట. సో అందుకే ఇప్పుడు మంచిగా టిఫిన్ చేసి దాని తర్వాత ఎక్కడెక్కడికి వెళ్తామో అవన్నీ వీడియోలో చూపిస్తాను నీకు. మా రూమ్ నుంచి లైక్ ఒక 20 to 25 minutes లో ఉంటుంది ఈ ప్లేస్. అండ్ లైక్ నేను ఫస్ట్ డే వెళ్ళిపోయా. నేను వెళ్ళిన 5 to 10 minutes కి మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు. అండ్ లైక్ లోపలికి వెళ్ళగానే నాకు చాలా నచ్చింది చూడగానే. ఆ కలర్ కాంబినేషన్, ఆ ఇంటీరియర్స్ అన్ని చాలా మంచిగా అనిపించింది ప్లేస్ మాత్రం. అండ్ అంబియన్స్ ఇస్ సో గుడ్. గురుగ్రామ్ లో సౌత్ ఇండియన్ టిఫిన్ అసలు ఉండదు. సో అందుకే ఇంక ఈరోజు అన్లిమిటెడ్ తిందాం అనుకున్నాం. ఒక ప్లేట్ 199 ఒక వడ ఇలాంటి, అందుకే దాని బదులు ఇది బెటర్. సో ఇదేం ప్రమోషన్ వీడియో కాదు, నాకు ఇంత పెద్ద వాళ్ళు ఇంకా ప్రమోషన్ ఇచ్చే స్టేజ్కి రాలేదు. అండ్ ఇక్కడ నాకు ఈ పెయింటింగ్స్ మాత్రం చాలా నచ్చినాయి. మన కల్చర్ ని రీప్రజెంట్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ మేమైతే అన్లిమిటెడ్ ఫుడ్ అని ఆర్డర్ ఇచ్చాం. యాక్చువల్ గా 299 ప్లస్ ట్యాక్స్. మేము ఇంకా అన్ని టిఫిన్స్ ఉంటాయేమో అనుకున్నాం, పూరి ఇవన్నీ. బట్ లాస్ట్ కి కొంచెం డిసప్పాయింట్ అయినాం. ఓన్లీ 5 types ఆఫ్ టిఫిన్స్ మాత్రం పెట్టారు. దోశ, ఇడ్లీ, వడ అండ్ ఉప్మా, స్వీట్ రవ్వ కేసరి. అండ్ టేస్ట్ మాత్రం రవ్వ కేసరి మాత్రం నాకు చాలా నచ్చింది. చట్నీస్ కూడా కొంచెం బాగుంది. రెడ్ చట్నీ ఏం చట్నీ? అల్లం చట్నీ కాదు, చాలా బాగుంది. వడ అయితే మామూలుగా లేదు. చాలా తిందాం అనుకున్నాం కానీ ఓ 2-3 దోశలకి అయినా కూడా అయిపోయింది నా పని. ఏం చేయలేము, ఇప్పుడు బాధ వేస్తుంది. 2-3 దోశలు ఫైనల్ గా ఎన్నో తిందాం అనుకుని ఇక్కడే ఆగిపోయినాం. టైం సరిపోదేమో అనుకొని ఫాస్ట్ గా వచ్చినాము. ఇంకెన్ని తినొచ్చా అని హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది. హాఫ్ అన్ అవర్ కూడా అవ్వలేదు కదా, కరెక్ట్ గా 15 minutes లో అయిపోయింది. అంత వేస్ట్ మేము అసలుకి. వి వోంట్ వర్త్ బఫే. వాట్ యువర్ ఒపీనియన్ ఆన్ టిఫిన్? అందుకే ఇంత చెత్తగా ఉంది. ఫిల్టర్ కాఫీ నీ ఫస్ట్ టైం తాగుతున్నా నిజం చెప్పాలంటే. సో టేస్ట్ చేయలేదు. సో ఆఫ్టర్ యాడింగ్ 3 sugar packets, టేస్ట్ బాగానే ఉంది బట్ మొత్తం షుగరే ఉంది. ఇది చేసే ప్రాసెస్ లో మొత్తం ఇది చల్లగా అయిపోయింది. ఆ కాఫీ కంటే చాలా బెటర్. వీడియో ఇంకెలానో ఆ రోజు హాలిడే కాబట్టి అండ్ అక్కడి నుంచి ఒక 5 minutes డిస్టెన్స్ లో ఒక మాల్ ఉంది. సో ఇంకా అలానే చూసి అక్కడి నుంచి మెట్రో ఎక్కుదామని స్టార్ట్ అయిపోయాం. ఈ మాల్ కి యాక్చువల్గా నేను సెకండ్ టైం రావడం. నేను గురుగ్రామ్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడే మెట్రో దిగాను. అండ్ నాకు ఆ రోజు లైక్ ఈవినింగ్ 6 ఆ టైం అయ్యిందనమాట. కొంచెం భయం వేసింది, ఫస్ట్ టైం గురుగ్రామ్లో ఎలా ఉంటుందో ఏంటి అని. అండ్ మేము మాల్కి వెళ్ళినప్పుడు ఫుల్ ఎండ ఉంది అండ్ ఏ షాప్ కూడా ఓపెన్ చేయలేదు. సో ఇంకా అందుకే రిటర్న్ అయిపోయాం. మార్నింగ్ దశప్రకాష్కి వెళ్ళాక ఇంకా ఎండకి ఎలానో అయ్యింది. ఇంకా అలా పడుకొని లేచి ఈ టైంకి ఇప్పుడు ఈవినింగ్ అరౌండ్ 5 అవుతుంది. సో ఇంక ఇప్పుడు చతర్పూర్ అనే ఒక టెంపుల్స్ చాలా బాగుంటాయి ఇక్కడ మా దగ్గరలో. ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఇది నా అవుట్ఫిట్. లైక్ ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నా. కేదార్నాథ్ ట్రిప్ కి యాక్చువల్గా వేసుకుంది అదే. ఆ బ్లాగ్స్ కూడా ఫ్యూచర్ లో వస్తాయి. యాక్చువల్గా ఈ డ్రెస్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఈ కలర్ అండ్ దుప్పట బాగుంది ఇది. ఒకవేళ మీకు ఏమైనా లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో పెడితే చెక్ చేయండి. అండ్ సో ఇంకా ఫాస్ట్ గా గుడికి రెడీ అవ్వాలి. బాయ్. ఇలా రెడీ అయ్యా, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతాం. యాక్చువల్గా ఫుల్గా ఆకలి అవుతుంది. సో ఇంకా అక్కడికి వెళ్ళాక ఏదైనా తినడానికి ప్లాన్ చేస్తాం. సో ఇప్పుడే కార్లో ఎక్కి వెళ్తున్నాం చతర్పూర్కి. యాక్చువల్గా మెట్రో వెళ్దాం అనుకున్నాం బట్ 10కి క్లోజ్ ఉంటుందంట. సో ఇంకా అందుకే నవ్వకండి గైస్. అది యాక్చువల్గా మెట్రో వెళ్ళే టైంకి లేట్ అయిపోద్ది అండ్ 10కి క్లోజ్ అయిపోద్ది అంట. సో అందుకే ఇంకా క్యాబ్లోనే వెళ్తున్నాం, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని. అండ్ మనీ కూడా కొంచెం ఇలానే సేవ్ అయిపోద్ది. సో ఇంకా అందుకే వెళ్తున్నాం. అండ్ అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. బై.
మేము వెళ్ళే వరకు 7:30 అలా అయింది. అప్పటికి చాలా టెంపుల్స్ క్లోజ్ చేశారు. సో ఫస్ట్ అయితే దుర్గామాత టెంపుల్కి వెళ్ళాం. అండ్ లైక్ నార్త్లో టెంపుల్స్కి మన టెంపుల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మేము వెళ్ళిన టెంపుల్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి అండ్ చాలా స్పేషియస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడే దుర్గామాత లైక్ బెడ్రూమ్ లెక్క డ్రెస్సింగ్ ఏరియా అవన్నీ ఉన్నాయి. అండ్ మెయిన్గా లైక్ ఈ టైగర్ స్కిన్ ఉంది కదా, అది రియల్. అండ్ ఈ సేజ్ ఎవరో తెలియదు, ప్రతి ఒక్క టెంపుల్లో అతని స్టాచ్యూస్ అవన్నీ ఉన్నాయి. మేబీ ఆయన ఫౌండర్ అనుకుంటా. అండ్ దాని తర్వాత దాని పక్కన ఉన్న శివుడిది అండ్ పార్వతీదేవి టెంపుల్కి వెళ్ళాం. మొత్తం 2 floors అదే ఉంది. మాకు ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఎలా లేకుండే, సో ఇంకా అందుకే అక్కడ చూసేసి బయటికి వచ్చేసాం. అండ్ ఇక్కడ ఎలా అంటే అన్నీ కంబైన్ టెంపుల్స్ ఉంటాయి. ఆ స్ట్రీట్ మొత్తం టెంపుల్స్ది డిఫరెంట్ గాడ్స్వి ఉంటాయి. అండ్ లైక్ ఆర్కిటెక్చర్ మాత్రం నాకు చాలా నచ్చినాయి. కొంచెం ఓల్డ్ టెంపుల్సే అనుకుంటా, బట్ చూడడానికి మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ మెయిన్గా మార్నింగ్ టైం వస్తే మాత్రం చాలా బాగుంటుంది. నైట్ వచ్చినా పర్లేదు, లైటింగ్స్తో ఇంకా బాగుంటుందని మేము యాక్చువల్గా నైట్ వెళ్ళాం. బట్ అప్పటికి ఏ లైట్స్ కూడా ఆన్ చేసి లేవు, అన్నీ ఆఫ్ చేశారు. ఫస్ట్ టైం నేను ఇలా చూడడం. అండ్ మెయిన్గా ఈ హనుమాన్ టెంపుల్, అసలు మాకు ఈ ప్లేస్ తెలిసిందే దీనివల్ల. ఎప్పుడు మెట్రోలో వెళ్ళినా ఈ పెద్ద స్టాచ్యూ చూసి ఇక్కడ ఏముంటుందా అని ఎక్స్పెక్ట్ చేసేటోళ్ళం. బట్ లాస్ట్కి ఇది కూడా క్లోజ్ చేశారు. కొంచెం డిసప్పాయింట్ అయ్యా, బట్ ఇంకా ఏం చేస్తాం. అండ్ ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దామని ఇంకా రిటర్న్ అయిపోయాం అక్కడి నుంచి. క్యాబ్ లో అలా సాంగ్స్ వింటూ వచ్చాము. అండ్ దాని తర్వాత నా రూమ్కి వచ్చాక ఇంకా మార్నింగ్ రైస్ ఉంటే అది గోంగూర పచ్చడి ఏదో ఉంటే దాన్ని మిక్స్ చేసి పెట్టుకున్నా. సో ఇంకా రూమ్కి వచ్చేసరికి 11 ఆ టైంకి అయింది. అండ్ ఈరోజు ఫుల్గా అలసిపోయాము. అండ్ లైక్ ఇంకా రేపు కూడా సండే సరోజ్ నగర్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇంకా చూడాలి. అండ్ అసలు ఓపికే లేదు ఇంకా. సో ఇట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్. అండ్ ఒకవేళ ఇలాంటి ఏ డే ఇన్ మై లైఫ్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు వ్లాగ్స్ తీయడం రావట్లేదు, ఏమని చెప్పను. ఇప్పుడే దశప్రకాష్కి వచ్చినాం. అండ్ లైక్ ఒక్కొక్క రేట్లు సో ఇప్పుడే దశప్రకాష్కి వచ్చినాం. అండ్ ఏమని చెప్తా, చెప్పు, ఒక వర్డ్స్ చెప్పు. ఏదో ఒక నేమ్ చెప్పు. సో ఛానల్ నేమ్ సౌమ్య రెడ్డి, అంతే.